స్టాండర్డ్ ఫార్మ్స్ మెథడ్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ మెథడ్లో కొన్ని స్టాండర్డ్ ఫార్మ్స్ చూడొచ్చమ్మా. అవేంటి అంటే ఇంటిగ్రల్ f డాష్ ఆఫ్ x బై f ఆఫ్ x dx ఈక్వల్ టు డైరెక్ట్గా మనం ఏం రాయొచ్చు లాగ్ మోడ్ f ఆఫ్ x ప్లస్ c. ఎగ్జాంపుల్ చూసినట్లయితే సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఫార్ములా మనం తీసుకొని ఉన్నాం 1/x dx అన్నాం. ఇక్కడ f ఆఫ్ x అంటే x డెరివేటివ్ ఎంత 1 కాబట్టి ఇది ఏ ఫార్ములా రూపంలో రిప్రజెంట్ అయింది f డాష్ ఆఫ్ x బై f ఆఫ్ x. సో ఆన్సర్ ఏం రాస్తాం లాగ్ మోడ్ f ఆఫ్ x. ఇక్కడ x అనేది f ఆఫ్ x డెరివేటివ్ అనేది 1గా రిప్రజెంట్ అయింది కాబట్టి ఇది ఏ ఫార్ములా రూపంలో ఉంది f డాష్ ఆఫ్ x బై f ఆఫ్ x dx అంటే ఏం రాయొచ్చమ్మా కంపల్సరీగా మనం లాగ్ మోడ్ f ఆఫ్ x అంటే ఎంత x ప్లస్ c. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్న డైరెక్ట్ లాగరిథమిక్ ఫంక్షన్లో ఇంటిగ్రల్ ఫార్ములా. ఇలా కాకుండా అనదర్ది ఇచ్చారనుకోండి 3x² బై x³ ప్లస్ 1 dx అని ఇచ్చారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఇచ్చినప్పుడు కంపల్సరీగా మనం ఇక్కడ నుంచి మనం ఎలా చెక్ చేయాలి అంటే ఇచ్చిన ఫంక్షన్ అనేది మెథడ్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ మెథడ్లో ఉందా డైరెక్ట్ ఇంటిగ్రేషన్లో ఉందో చెక్ చేయాలి. ఇది ఫస్ట్ మనం మెథడ్ ఆఫ్ సబ్స్టిట్యూషన్లో చెక్ చేస్తే ఎలా చెక్ చేయాలి అంటే డినామినేటర్లో ఏదైతే ఫంక్షన్ ఉందో ఆ ఫంక్షన్కి డెరివేటివ్ చేస్తే న్యూమరేటర్లో రావాలి. ఇక్కడ మనకి డినామినేటర్లో x³ ఉంది. x³ డెరివేటివ్ ఏంటి ఇది x³ డెరివేటివ్ అంటే ఏ ఫార్ములా రూపంలో ఉంది డెరివేటివ్ ఆఫ్ x టు ది పవర్ ఆఫ్ n రూపంలో ఉంది. డెరివేటివ్ ఆఫ్ x టు ది పవర్ ఆఫ్ n అంటే n ఇంటూ x టు ది పవర్ ఆఫ్ n మైనస్ 1 దట్ మీన్స్ 3 ఇంటూ x పవర్ 3 మైనస్ 1 2 కాబట్టి x³ డెరివేటివ్ 3x² కరెక్ట్గా ఉంది ప్లస్ 1 కాన్స్టెంట్ డెరివేటివ్ 0 అంటే ఇది ఏ ఫార్ములా రూపంలోకి వచ్చింది డెరివేటివ్ ఆఫ్ x³ బై x³ ప్లస్ 1 దట్ మీన్స్ f డాష్ ఆఫ్ x బై f ఆఫ్ x dx కాబట్టి ఏం రాయొచ్చమ్మా లాగ్ మోడ్ f ఆఫ్ x ప్లస్ c. సో లాగ్ మోడ్ f ఆఫ్ x అంటే ఏం రాయొచ్చు x³ ప్లస్ 1 ప్లస్ c. డైరెక్ట్గా ఇలాంటి వాల్యూస్ ఏమైనా ఇచ్చినప్పుడు ఈ స్టాండర్డ్ ఫామ్ని డైరెక్ట్గా అప్లై చేయొచ్చు. అలానే ఇక్కడ కనుక మనకి ఇచ్చిన ఫంక్షన్ రెండోది తీసుకున్నట్టయితే ఇంటిగ్రల్ f డాష్ ఆఫ్ x బై రూట్ f ఆఫ్ x dx అని ఇచ్చారు. ఇది కనుక చెక్ చేసినట్లయితే సేమ్ ఫంక్షన్ 1/√x dx. ఇక్కడ కూడా మనం తీసుకోవాల్సింది రూట్ అనేది ఫంక్షన్లోనే ఉంది. f ఆఫ్ x ఎంత ఉంది f ఆఫ్ x అనేది xకి డెరివేటివ్ ఎంత 1 కాబట్టి ఇదే ఫార్ములా రూపంలోకి వచ్చింది f డాష్ ఆఫ్ x బై రూట్ f ఆఫ్ x కాబట్టి దీని వాల్యూ ఏమన్నా అయ్యొచ్చు 2√f ఆఫ్ x. f ఆఫ్ x మీన్స్ 2√x ప్లస్ c. అనదర్ ఎగ్జాంపుల్ చూసామనుకోండి ఇంటిగ్రల్ 2x బై రూట్ ఓవర్ x² ప్లస్ 1 dx అన్నాం. ఇప్పుడు కూడా మనం చెక్ చేయాల్సింది సెకండ్ స్టాండర్డ్ ఫామ్ ఎందుకంటే రూట్ ఫంక్షన్లో ఫామ్ అయిన ప్రతిదీ కూడా ఈ ఫంక్షన్లోనే చెక్ చేయాలి. న్యూమరేటర్లో కనుక ఎక్స్ టర్మ్ ఉంటే కంపల్సరీగా ఈ స్టాండర్డ్ ఫామ్ చెక్ చేయాలి. ఇక్కడ మనకి రూట్ ఓవర్ x² ప్లస్ 1 ఇచ్చారు. x²కి డెరివేటివ్ 2x కాబట్టి డెరివేటివ్ ఆఫ్ x² is 2x 1 is కాన్స్టెంట్ 0 f డాష్ ఆఫ్ x బై రూట్ f ఆఫ్ x రూపంలో ఉంది కాబట్టి దీని ఫార్ములా కూడా ఏం రాయొచ్చు 2 ఇంటూ స్టాండర్డ్ ఫామ్ రూట్ f ఆఫ్ x 2√x² ప్లస్ 1 ప్లస్ c. మెథడ్ ఆఫ్ సబ్స్టిట్యూషన్స్లో మనం ఎప్పుడైనా సరే న్యూమరేటర్ డినామినేటర్లు రెండూ కూడా వేరియబుల్స్ సేమ్గా రిప్రజెంట్ అయినప్పుడు ఆల్జీబ్రిక్ ఫంక్షన్లో కనుక రిప్రజెంట్ అయితే కంపల్సరీగా మనం ఇలా చెక్ చేయొచ్చు. రూట్ x మనకి x² డెరివేటివ్ 2x కాబట్టి f డాష్ ఆఫ్ x బై రూట్ f ఆఫ్ x 2√f ఆఫ్ xగా రాయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం ఫామ్ స్టాండర్డ్ ఫామ్ ఇంటిగ్రల్ fn ఆఫ్ x ఇంటూ f డాష్ ఆఫ్ x dx. దీనికి కనుక మనకి ఫార్ములా ఏం రాయొచ్చమ్మా f ఆఫ్ x హోల్ పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 ప్లస్ c. ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇంటిగ్రల్ tan² x ఇంటూ sec² x dx అన్నాం. యాక్చువల్గా ఇక్కడ చూసినట్లయితే మనకి రెండు ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ ఉన్నాయి. మిడిల్ సైన్ ప్రోడక్ట్ ఉంది కాబట్టి వీటిని ఇండివిజువల్ ఫంక్షన్స్గా రాయడానికి కుదరదు. అట్ ద సేమ్ టైం ఇంటిగ్రల్ డైరెక్ట్గా అప్లై చేయడానికి మన దగ్గర ఫార్ములా లేదు కాబట్టి ఫంక్షన్ చేంజ్ చేయాలి. ఇక్కడ ఫంక్షన్ చేంజ్ చేసే కంటే కూడా మెథడ్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ చూసుకుంటే సరిపోతుంది. మెథడ్ ఆఫ్ సబ్స్టిట్యూషన్లో ఏంటి అంటే ఇచ్చిన ఫంక్షన్ని దీని ప్రకారం కంపారిజన్ చేయాలి. ఇంటిగ్రల్ f ఆఫ్ x హోల్ పవర్ n ఇంటూ f డాష్ ఆఫ్ x. ఇక్కడ పవర్ని వదిలేస్తే f ఆఫ్ x మీన్స్ tan x
టాన్ ఎక్స్ అనేది మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్. కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ టాన్ ఎక్స్ అయితే దానికి డెరివేటివ్ ఏమవుతుంది? టాన్ ఎక్స్కి డెరివేటివ్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్. కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డెరివేటివ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్, టాన్ ఎక్స్ డెరివేటివ్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్. కాబట్టి ఇదే ఫార్ములా రూపంలో ఉంది, ఎఫ్ పవర్ ఎన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. కాబట్టి ఈ ఫార్ములా రిప్రజెంట్ అయినప్పుడు ఆన్సర్ ఏం రాయొచ్చమ్మా? ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ప్లస్ వన్ బై ఎన్ ప్లస్ వన్. సో టాన్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ అంటే 2 + 1 బై 2 + 1 ప్లస్ సి. ఇది కూడా మనకి దేని ద్వారా వచ్చింది అంటే మెథడ్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ ఏనమ్మా. మనకి ఎప్పుడైతే ఫార్ములా మనకు డైరెక్ట్గా కరెక్ట్గా లేదో అప్పుడు కంపల్సరీగా సబ్స్టిట్యూషన్ తీసుకుంటాం. ఇక్కడ సబ్స్టిట్యూషన్ ఏం తీసుకోవాలి అంటే టాన్ ఎక్స్ తీసుకోవాలి. టాన్ ఎక్స్ ఈక్వల్ టు సమ్ టీగా తీసుకుంటాం. టాన్ ఎక్స్కి డెరివేటివ్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్, ఎక్స్కి డెరివేటివ్ డిఎక్స్ ఈక్వల్ టు డిటి. సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ అంటే మనం ఏం రాయొచ్చు? డిటి. టాన్ ఎక్స్ అంటే ఏం రాయొచ్చు? టీ. దట్ మీన్స్ టీ స్క్వేర్ ఇంటూ డిటి. టీ స్క్వేర్ అంటే ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్, టీ క్యూబ్ బై 3 ప్లస్ సి. టీ మీన్స్ టాన్ ఎక్స్, కాబట్టి టాన్ ఎక్స్ హోల్ క్యూబ్ బై 3 ప్లస్ సి. ఇదేమో డైరెక్ట్ మెథడ్ కాకుండా సింప్లిఫికేషన్ మెథడు. ఈ ఫార్ములాకి వచ్చేసరికి స్టాండర్డ్ ఫామ్ డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అని ఈ ఫార్ములా రాసుకున్నట్లయితే దీని ఆన్సర్ని మనం ఇలా రిప్రజెంట్ చేయొచ్చు డైరెక్ట్గా. ఫస్ట్ ప్రాబ్లం అమ్మ ఎక్సర్సైజ్ 6Bలో ఇంటిగ్రల్ e పవర్ 2x dx. ఇక్కడ కూడా మనకి ఇచ్చిన ఫంక్షన్లో ఫార్ములా డైరెక్ట్గా లేదమ్మా, కాబట్టి ఈ లెక్కని మనం 2 మెథడ్స్లో చేయొచ్చు. ఒకటి మెథడ్ ఆఫ్ సబ్స్టిట్యూషన్స్లో చేయొచ్చు, లేదా డైరెక్ట్ స్టాండర్డ్ ఫామ్ నుంచి రాయొచ్చు. ఇక్కడ నేను 2 మెథడ్స్ అబ్జర్వ్ చెప్తాను. ఫస్ట్ మెథడ్. ఫస్ట్ మెథడ్ ప్రకారం దీన్ని ఏం చేస్తానంటే డైరెక్ట్ ఫార్ములా యూజ్ చేసుకుందాం. డైరెక్ట్ ఫార్ములా చేసుకోవాలంటే ఇట్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్, ఇది ఏ ఫార్ములా రూపంలో రిప్రజెంట్ అయింది మనకి? ఇంటిగ్రల్ e పవర్ kx dx రూపంలో రిప్రజెంట్ అయింది. ఇంతకుముందు క్లాస్లో మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇంటిగ్రల్ e పవర్ kx dx ఫార్ములా ఏంటి? e పవర్ kx బై k ప్లస్ సి. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, ఏ ఫామ్లో ఉంది? ఇంటిగ్రల్ e పవర్ kx dx. ఆ ఫామ్లో ఉన్నప్పుడు ఆన్సర్ ఏం రాయొచ్చు? e పవర్ kx బై k ప్లస్ సి. అంటే ఎక్స్ కోఎఫిషియంట్ ఏదైతే ఉందో దాన్ని డినామినేటర్లో రాయాలి. అలా రిప్రజెంట్ చేస్తే e పవర్ 2x బై 2 ప్లస్ సి. హియర్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ మెథడ్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే సెకండ్ మెథడ్ అబ్జర్వ్ చేసినట్టయితే మనం ముందు ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ ఫార్ములా అనేది చెక్ చేయాలి. ఇంటిగ్రల్ e పవర్ x dx. ఇంటిగ్రల్ e పవర్ x dx ఫార్ములా ఏంటి? e పవర్ x ప్లస్ సి. కానీ ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ అనేది ఉంది కాబట్టి డైరెక్ట్గా ఆ ఫార్ములా రాయలేం, కాబట్టి సబ్స్టిట్యూషన్ తీసుకుంటాం. అంటే పుట్ ఏ దేని బదులైతే రాయలేకపోతున్నామో అది సబ్స్టిట్యూషన్. 2x ఈక్వల్ టు టీ. డెరివేటివ్ ఆన్ బోత్ సైడ్స్. ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగానే ఇక్కడ కూడా అలానే తీసుకుంటాం. 2 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ మీన్స్ dx ఈక్వల్ టు dt. మనకు కావాల్సిన dx వాల్యూ కాబట్టి dx ఈక్వల్ టు dt బై 2. dx ఈక్వల్ టు dt బై 2ని కనుక ఇచ్చిన లెక్కలో సబ్స్టిట్యూషన్ చేసామనుకోండి, ఇంటిగ్రల్ e పవర్ 2x అంటే t ఇంటూ dt బై 2. ఇక్కడ 1/2 అనేది కాన్స్టెంట్ అమ్మా. 1/2 ఇంటూ ఇంటిగ్రల్ e పవర్ t dt. e పవర్ t dt మీన్స్ e పవర్ x ప్లస్ సి. దట్ మీన్స్ 1/2 ఇంటూ e పవర్ t ప్లస్ సి. కానీ ఇచ్చిన ప్రాబ్లం మనకి ఎక్స్లో ఉంది కాబట్టి t ప్లేస్లో సబ్స్టిట్యూషన్ చేస్తాం. t అంటే 2x. 1/2 ఇంటూ e పవర్ 2x ప్లస్ సి. హియర్ ఇస్ ద ఆన్సర్. సెకండ్ మెథడ్ ఎందుకు అప్లై చేస్తామంటే అన్ని ప్రాబ్లమ్స్ కూడా ఇలా డైరెక్ట్గా ఫార్ములా రాయలేము. కొన్ని ప్రాబ్లమ్స్ మస్ట్ అండ్ షుడ్గా మన సబ్స్టిట్యూషన్ యూజ్ చేయాలి. కాబట్టి మనకి రెండు తెలిసి ఉండాలి, ఫార్ములా తెలిసి ఉండాలి, సబ్స్టిట్యూషన్ మెథడ్ కూడా తెలిసి ఉండాలి. సబ్స్టిట్యూషన్ అంటే ఏం లేదమ్మా, ఎక్కడైతే మన వాల్యూ చేంజ్ అయ్యిందో ఆ వాల్యూని సబ్స్టిట్యూషన్గా తీసుకోవాలి. సెకండ్ ప్రాబ్లం ఇంటిగ్రల్ sin 7x dx.
ఇక్కడ కూడా మనం డైరెక్ట్గా ఇంటిగ్రల్ sin x dx ఫార్ములా రాయకూడదు, ఎందుకంటే x కోఎఫిషియంట్ ఉంది కాబట్టి ముందు ఇది ఏ ఫార్ములా ఉందో డిఫైన్ చేయాలి. ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంటిగ్రల్ sin of ax plus b dx. sin of ax plus b dx ఫార్ములా ఏంటి? మైనస్ కాస్ ఆఫ్ ax plus b plus c. ఇది ఈ ఫార్ములా ఉందని చెప్తామా. ఇక్కడ సైన్ ax మీన్స్ 7x, b లేదు కదా అంటే b ప్లస్లో 0 రిప్రజెంట్ అయింది కాబట్టి ఇది కరెక్ట్ ఫార్మేషన్లో ఉంది, ఈ ఫార్ములా రూపంలో ఉంది కాబట్టి దీని ఆన్సర్ని మనం ఇక్కడ డైరెక్ట్గా అప్లై చేయొచ్చమ్మా. మైనస్ కాస్ ఆఫ్ a means 7x plus c. Here is the answer. Third problem. Integral x by 1 plus x square dx. ఇక్కడ మనం చూసినట్లయితే న్యూమరేటర్ x ఇచ్చారు, డినామినేటర్ x ఇచ్చారు. ఇంతకుముందు క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. రెండు x ఉన్నప్పుడు స్టాండర్డ్ ఫార్మ్స్ చెక్ చేయాలి. స్టాండర్డ్ ఫార్మ్స్ చెక్ చేయాలంటే ఇది పైన కింద రెండు కూడా xలో ఉన్నప్పుడు మనం ఏ చెక్ చేయాలి? ఇంటిగ్రల్ f డాష్ ఆఫ్ x బై f ఆఫ్ x dx చెక్ చేయాలి. ఎందుకంటే రెండు సేమ్గా ఉన్నాయి, సేమ్గా ఉన్నప్పుడు వేరియబుల్ x అనేది ఉంది, ఇక్కడ కూడా x ఉంది కాబట్టి ఈ ఫార్ములా చెక్ చేస్తాం. f డాష్ ఆఫ్ x బై f ఆఫ్ x అంటే ఫార్ములా ఏంటమ్మా మనకి? లాగ్ మాడ్ f ఆఫ్ x ప్లస్ c. ఇంటిగ్రల్ f డాష్ ఆఫ్ x బై f ఆఫ్ x dx అంటే ఫార్ములా ఏంటి? లాగ్ మాడ్ f ఆఫ్ x ప్లస్ c. కానీ ఇక్కడ ఫస్ట్ ఒకసారి ఇక్కడే అబ్జర్వ్ చేసుకుందామమ్మా. 1కి డెరివేటివ్ ఎంత? 0. ఎక్స్ స్క్వేర్కి డెరివేటివ్ ఎంత? 2x. కానీ ఇక్కడ ఎంత ఉంది? ఎక్సే ఉంది కాబట్టి ఇక్కడ x మాత్రమే ఉంది కాబట్టి 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేస్తాం. అంటే 1/2 ఇంటూ ఇంటిగ్రల్ 2x బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ dx. సో 1/2 ఇస్ ద కాన్స్టెంట్. కాన్స్టెంట్స్ని ఎప్పుడైనా సరే మనం మల్టిప్లై చేయొచ్చు, డివైడ్ చేయొచ్చు, యాడింగ్ చేయొచ్చు, సబ్ట్రాక్షన్ చేయొచ్చు. కానీ ఇంటిగ్రేషన్లో ఎప్పుడూ కూడా వేరియబుల్స్ని మాత్రం మల్టిప్లికేషన్ చేయొద్దు. కాన్స్టెంట్ని మాత్రం మల్టిప్లైయింగ్ ఆర్ యాడింగ్ ఆర్ సబ్ట్రాక్షన్ చేయొచ్చు. ఇప్పుడు మనకి ఇది ఏ ఫార్ములా రూపంలోకి వచ్చింది? ఈ ఫార్మ్. సో ఫార్ములా అప్లై చేయండి. ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంటిగ్రల్ f dash of x by f of x dx equal to log mod f of x plus c. అప్లై చేస్తే 1/2 అనేది కాన్స్టెంట్ అమ్మా. 1/2 ఇంటూ f dash of x means 2x. f of x means not x square, whole function 1 plus x square. So log of function 1 plus x square plus c. Here is the answer. Fifth problem అమ్మ. ఇంటిగ్రల్ log x whole square by x dx. మనకు అసలు ఇంటిగ్రేషన్లో log x అనేది ఫార్ములాస్ లేదు కాబట్టి కంపల్సరీగా ఫంక్షన్ చేంజ్ చేయాలి. ఇక్కడ ఏది ఉండడం వల్ల ఫార్ములా చేంజ్ లేదంటున్నాము? log x ఉండడం వల్ల. కాబట్టి ఇక్కడ మనం చేంజ్ చేయాలి ఫంక్షన్ log x. కాబట్టి log xని సబ్స్టిట్యూషన్ తీసుకోండి. పుట్ log x. డైరెక్ట్గా చేంజ్ చేయాలంటే ఏ ఫార్ములా లేదు కాబట్టి ఇది మాత్రమే మారాలి కాబట్టి దీన్ని సబ్స్టిట్యూషన్ తీసుకున్నాం. log x ఈక్వల్ టు సమ్ t. log x ఈక్వల్ టు సమ్ t అయితే మనం ఎప్పుడైతే ఇది టీలోకి మారిందో ఈ విత్ రెస్పెక్ట్ టు వేరియబుల్ కూడా టీలలోకి మారాలి. అలా మారాలి అంటే దీనికి రెండు వైపులు ఏం చేయాలి? డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్స్. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్స్ అంటే డెరివేటివ్ ఆఫ్ log x తీసుకోవాలి. డెరివేటివ్ ఆఫ్ log x ఎంత? 1/x ఇంటూ ఎక్స్కి డెరివేటివ్ ఏమని రాస్తున్నాం మనం ప్రతిసారి? dx ఈక్వల్ టు టీకి డెరివేటివ్ dt. ఇక్కడ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే log x కాకుండా ఇంకో ఫంక్షన్ ఉందమ్మా, దట్ ఈస్ 1/x. 1/x dx ఇస్ ద రిమైనింగ్ టర్మ్. 1/x dx అంటే 1/x dx అంటే ఏమొచ్చింది మనకి? dt. కాబట్టి ఈ రెండు వాల్యూస్ తీసుకెళ్ళి ఇచ్చిన ప్రాబ్లం గివెన్ ప్రాబ్లంలో సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఇంటిగ్రల్ log x means t square into 1/x dx. 1/x dx means dt. ఇప్పుడు ఇది మనకి డైరెక్ట్ ఫార్ములా రూపంలో వచ్చింది. ఏ ఫార్ములా రూపంలోకి వచ్చింది? ఇంటిగ్రల్ x to the power of n dx. x to the power of n dx ఫార్ములా x to the power of n plus 1 by n plus 1 plus c. Here n means 2.
సో applying the formula t power 2 plus 1 by 2 plus 1 plus c. ఇక్కడ t అనేది ఉంది మనకి, కానీ గివెన్ ఫంక్షన్లో x ఉంది కాబట్టి t ప్లస్లో సబ్స్టిట్యూషన్ చేస్తే t అంటే ఏంటి log x, కాబట్టి log x హోల్ పవర్ 2 plus 1 3 by 3 plus c. ఇది ఫస్ట్ మెథడ్. దీనికి సెకండ్ మెథడ్ అనేది డైరెక్ట్ స్టాండర్డ్ ఫామ్లో చేయొచ్చమ్మా, అదొకసారి చూద్దాం. సెకండ్ మెథడ్ ఇచ్చిన ఫంక్షన్ తీసుకున్నాం, ఇంటిగ్రల్ log x హోల్ స్క్వేర్ ఇంటూ 1/x dx ఇచ్చింది. ఇంటిగ్రల్ log x హోల్ స్క్వేర్ ఇంటూ 1/x dx. ఇప్పుడు ఇది ఏ స్టాండర్డ్ ఫామ్ రూపంలో ఉంది అంటే ఇంటిగ్రల్ f ఆఫ్ x హోల్ పవర్ n ఇంటూ f డాష్ ఆఫ్ x dx రూపంలో ఉంది. డెరివేటివ్ ఆఫ్ log x ఈజ్ 1/x, కాబట్టి ఇది ఈ రూపంలో రిప్రజెంట్ అయింది. ఈ రూపంలో రిప్రజెంట్ అయినప్పుడు మన ఫార్ములా ఏం రాయొచ్చు, f ఆఫ్ x హోల్ పవర్ n ప్లస్ 1/n ప్లస్ 1 ప్లస్ cగా రిప్రజెంట్ చేయొచ్చు. సో మనం ఇది ఎలా రిఫైన్ చేస్తాము అంటే ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ f ఆఫ్ ఇంటిగ్రల్ f ఆఫ్ x హోల్ పవర్ n ఇంటూ f డాష్ ఆఫ్ x dx. ఫార్ములా ఏంటి, f ఆఫ్ x హోల్ పవర్ n ప్లస్ 1/n ప్లస్ 1 ప్లస్ c. ఇక్కడ f ఆఫ్ x దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, log x. f డాష్ ఆఫ్ x దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, log x డెరివేటివ్, అండ్ దట్ మీన్స్ 1/x. సో అప్లైయింగ్ ది ఫార్ములా f ఆఫ్ x log x హోల్ పవర్ n ప్లస్ 1, n మీన్స్ 2 ప్లస్ 1/2 ప్లస్ 1 ప్లస్ c, దట్ మీన్స్ log x హోల్ క్యూబ్ బై 3 ప్లస్ c. మనం ఇలా కూడా డైరెక్ట్గా రాయొచ్చమ్మా. ఇది డైరెక్ట్ మెథడ్, ఇది మెథడ్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ మెథడ్.